నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు ఈ నెల 16న భీమవరంలో జరిగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బహిరంగ సభను జయప్రదం చేయండి ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి భారీ విజయం సాధిస్తుంది నర్సాపురం ఎంపీ రఘురాం కృష్ణంరాజు భీమవరంలో వలసల జోరు 18వ వార్డులో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో భారీ ఎత్తున వైసీపీలో చేరిక 27వ వార్డులో పెద్ద ఎత్తున కార్యకర్తలు జనసేనలో చేరిక ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజలంతా జగన్ వెంటే ఉంటారు వైసీపీ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి టీవీఎల్ నర్సాపురం ఎంపీ అభ్యర్థి ఉమాబాల వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ నెల 16న భీమవరంలో జరిగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బహిరంగ సభ ఏర్పాట్లు పర్యవేక్షించడానికి విచ్చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నర్సాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలతో కలిసి శాసనమండలి చైర్మన్ కోయే మోషన్ రాజు నివాసానికి వెళ్లారు ఈ సందర్భంగా మోషన్ రాజు మిథున్ రెడ్డిని సాలువాతో సత్కరించి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రేంద్ర వెంకటస్వామి క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మేడిది జాన్సన్ ఎండీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామన్ నాగేశ్వరరావు మంతన యోగేంద్రబాబు వైసీపీ పట్టణ అధ్యక్షులు తోట బోగయ్య కోడే యుగంధర్ వాసర్ల ముత్యాలరావు తదితరులు ఉన్నారు ఈ నెల 16న భీమవరంలో జరిగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బహిరంగ సభను జయప్రదం చేయాలని ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పిలుపునిచ్చారు భీమవరం బైపాస్ రోడ్లోని గ్రంథి వెంకటేశ్వరరావు ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో సభా ప్రాంగణాన్ని ఏర్పాట్లను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నర్సాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల ఇతర నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రకు విశేష ప్రజాదరణ లభిస్తోందన్నారు జిల్లా స్థాయిలో జరిగే ఈ బహిరంగ సభకు జిల్లాలోని 7 నియోజకవర్గాల నుండి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు విచ్చేసి జయప్రదం చేయాలని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల కోరారు గౌరవ ముఖ్యమంత్రి గారు మంతా సిద్ధం సభ అటెండ్ అయ్యేదానికి రేపు 16వ తేదీ సాయంత్రం 3 గంటలకు భీమవరం చేరుకోనున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు వెస్ట్ గోదావరి అదేవిధంగా ఈస్ట్ గోదావరి ఈ గోదావరి జిల్లాల్లో పలు క్యాండిడేట్లు కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు ఇక్కడ స్టేజ్లో అనౌన్స్ చేసి వాళ్ళందరినీ కూడా స్వయంగా ఆయనే ప్రజలకు ఇంట్రడ్యూస్ కూడా చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా సిద్ధం సభలు భారీగా విజయవంతమయ్యాయి అదేవిధంగా ఇక్కడ కూడా భారీగా ఈ సభ కూడా సక్సెస్ అవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు రేపు 16వ తారీఖున బస్సు యాత్ర భీమవరం రావడం జరుగుతుంది 3-3:30 గంటలకి ఇక్కడ సిద్ధం సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా సుమారు 2 లక్షల మంది జిల్లా నుంచి ఇక్కడికి హాజరవుతారని ఆశిస్తున్నా ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి భీమవరం పట్టణంలోనే ముఖ్యమంత్రి గారు బస్సు యాత్ర సభ కూడా ఇక్కడ జరుగుతుంది ఏదైతే ఉండి రోడ్ నుంచి ఎంటర్ అయిన కాడి నుంచి కూడా మనకి బైపాస్ రోడ్లో ఆయనకి ఘనంగా స్వాగతం చెప్పడంతో పాటు ఇక్కడికి సభకి ఇచ్చేసే వరకు కూడా వేలాది మంది ఏదైతే రోడ్ షో లేనప్పటికీ కూడా ఆయనకి స్వాగతం చెప్పడానికి పార్టీ కార్యకర్తలు నాయకులు పబ్లిక్ ముఖ్యంగా యువత చాలా ఉత్సాహం చూపుతున్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు జిల్లా కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా నూతన జిల్లాకి భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసిన తర్వాత ఇది గతంలో జగనన్న విద్యా దీవెన కార్యక్రమం ఇక్కడ ఎంతో ఘన విజయం సాధించింది అలాగే రెండోసారి కూడా భీమవరానికే ప్రాధాన్యతనిస్తూ జిల్లాలో సిద్ధం బస్సు యాత్రకు సంబంధించి సభను ఇక్కడ నిర్వహించడం మాకు చాలా గర్వకారణంగా సంతోషంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం మీద ఉన్న అభిమానం ఎందుకంటే ఆయన గతంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహావిష్కరణకు కూడా పార్కునివ్వడానికి కానీ వాటికి కానీ ఆయన చొరవతో మరి సీతారామరాజు గారి విగ్రహం ఏర్పాటు చేయడానికి కూడా ఇక్కడ మోగుల్లో అనుకున్నప్పటికీ కూడా సీఎం గారు సూచన మేరకు భీమవరం పార్కులో సీతారామరాజు గారి విగ్రహానికి
ఏర్పాట్లకు అన్నీ చేయడం జరిగింది. సీతారామరాజు గారి విగ్రహం ఓపెనింగ్ కూడా ఆయన ప్రత్యేకంగా మోడీ గారితో పాటుగా ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడం జరిగింది. అలాగే అనేక సార్లు ఇక్కడ ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఈ ప్రాంతానికి ఆయన రావడం, ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన అభిమానం చూపిస్తున్నందుకు ఆయనకి భీమవరం నియోజకవర్గ ప్రజల తరఫున, జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 16వ తారీఖున మేము సిద్ధం బస్సు యాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపైలా ప్రారంభించి రేపు మధ్యాహ్నం 3 గంటలకు భీమవరం చేరుకోవడం జరుగుతుంది. మరి భీమవరంలో జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికల శంఖారావం పూరించి మా ప్రాంతంలో ఈ మీటింగ్ను పెట్టడం మా ప్రాంతానికి గర్వకారణం. ఈ రోజున మహిళలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాక కోసం ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సంక్షేమ ప్రభుత్వంగా పేరు పొందిన ఆయనకి మరి రేపు వచ్చే సభలో ఆయన్ని చూసుకొని 2 రోజుల క్రితం ఆయనపై జరిగిన దాడికి ఎప్పుడెప్పుడు ఆయన ఒకసారి చూసుకుందామని ఎదురు చూస్తున్న ప్రజలకు ఈ సందర్భంగా ఈ జిల్లా వాసులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రకంగా కలిసి ఆయన చూసుకునేంత వరకు కూడా వారికి ఊరట కలిగే విధంగా లేదు. అంతటి అభిమానం మహిళల నుంచి, యువకుల నుంచి, రాజకీయంగా పెద్దలు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని ఎదురు చూస్తున్నారు. మరి ఈ రోజున ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలు కూడా ఉవ్వెత్తున తరలివచ్చి జనసంద్రంలా రేపు ఈ కార్యక్రమం జరగబోతుంది. గతంలోనే సిద్ధం మహాసభల ద్వారా మన సత్తా ఏంటో అందరూ గమనించారు. మరి ఈరోజు మేము సిద్ధం ఈ బస్సు యాత్ర ద్వారా వస్తున్న ప్రజాస్పందనను చూస్తే ఇది మరి విజయోత్సవ సభల్లా జరుగుతున్నాయి. రేపు జరిగే సభ ఇక్కడ అంతా కూడా పాల్గొని దిగ్విజయంగా మరి ఇదొక జనజాతరలా జరగడం వలన ఇది రాబోయే విజయానికి సంకేతంగా చేయాలని ప్రజలందరికీ కోరుకుంటూ, రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధిస్తుందని నర్సాపురం ఎంపీ రఘురాం కృష్ణంరాజు, ప్రస్తుత ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం రాయలంలో ఆదివారం రాత్రి జరిగిన కూటమి నాయకుల ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. సైకో పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఓటుతో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. 3 పార్టీల శ్రేణులు సమన్వయంతో వ్యవహరిస్తూ రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు కోళ్ల అబ్బులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేస్తే వైకాపా పాలకులు అన్ని విధాలుగా నాశనం చేశారని విమర్శించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు కూడా అందించలేకపోయారన్నారు. స్థానికంగా 25 మంది వైకాపా నేతలున్న అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు. జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి, జనసేన నాయకులు కనకరాజు సూరి, బీజేపీ నాయకుడు అల్లూరి సాయిదుర్గరాజు తదితరులు మాట్లాడారు. భీమవరం మండలం పెదగరువు సర్పంచ్ లాజరు ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు జనసేనలో చేరారు. 2009 నుంచి 2019 వరకు పనిచేశాను. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ఎమ్మెల్యేగా పనిచేశాను. తెలుగుదేశం ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఈ రాయలూరు గ్రామాన్ని అబ్బులు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాం. అన్ని వీధులు కూడా సిమెంట్ రోడ్లు వేశాం. మంచి వాటర్ ఇచ్చాం. ఈ గ్రామానికి కావలసిన కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించాం. పేదవాళ్ళు పెళ్లి చేసుకుంటే భీమవరం వెళ్ళక్కర్లేదు, రాయలూరులోనే చేసుకోవచ్చని కమ్యూనిటీ హాల్ నిర్మిస్తే అది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు. మరలా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ కమ్యూనిటీ హాల్ని ఓపెన్ చేసి మీరందరూ వివాహం చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. మన ప్రభుత్వం అధికారంలో రావడం ఖాయం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భీమవరం నియోజకవర్గాన్ని, ఈ రాయలూరు గ్రామాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఈ రాయలూరు గ్రామంలో అబ్బులు గారి టైంలో చేసిన అభివృద్ధి తప్పితే ఈ 5 సంవత్సరాల్లో
ఒక్క దమ్మిడి పని చేయలే. అది వైఎస్ఆర్ పార్టీ యొక్క లక్షణం. రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ ఒక కాలువ తవ్విన పాపాల్లో లేదు, ఒక గురపడెక్క తీసిన పాపం లేదు. ఈ ప్రభుత్వం అంతా కూడా దోపిడీ ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం. ఈ దోపిడీదారులను, ఈ దొంగలను పారదోలకపోతే మన రాష్ట్రం అధోగతి పాలైపోతుంది. మనమందరం కూడా వలస వెళ్ళే పరిస్థితి వస్తుంది. దయచేసి మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఈ అవినీతి పాలన పరిపాలించే వైఎస్ఆర్ పార్టీ పాల్గొనవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. దానికోసం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఈ గ్రామం అభివృద్ధిలో ముందు. దీనికి కారణం ముఖ్యంగా పెద్దలు కోళ్ళ అబ్బులు గారు. అబ్బులు గారు నాకు 25-30 సంవత్సరాలుగా చాలా సన్నిహితులు. నాగేశ్వరరావు గారు కానీ, సీతారాములు గారు కానీ. అబ్బులు గారు పివి నరసింహరాజు గారు శాసనసభ్యులుగా ఉండగా ఆయన వెన్నంటి ఉంటూ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. పివి నరసింహరాజు గారు అబ్బుల్ గారికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఈ నియోజకవర్గంలో ఎవరికి ఇవ్వలేదనేటువంటి విషయం వాస్తవం. ఆ తర్వాత కాలంలో అంజుబాబు గారు ఎమ్మెల్యేగా ఉండగా కూడా పెద్ద ఎత్తున అబ్బుల్ గారు కానివ్వండి, నాగేశ్వరరావు గారు కానివ్వండి, సీతారాములు గారు కానివ్వండి, అన్ని ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి. మొట్టమొదటిగా చక్కటి పంచాయతీ భవనాన్ని కట్టినటువంటి వ్యక్తి అబ్బుల్ గారు సర్పంచ్గా ఉండగా. అదే నాకు రాయలం గ్రామంతో చాలా సాన్నిహిత్యం ఉంది. నాకు 7 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఈ రాయలం గ్రామంలో పెరిగా. మా తండ్రి గారు మా తాతగారు ఈ గ్రామంలో ఉండేవారు. నేను ఇక్కడే పుట్టా, రాయలం గ్రామంలో. ఆ రకమైనటువంటి బంధం ఉంది. ఆ తర్వాత కాలంలో పౌలా బ్రదర్స్తో ఉన్నటువంటి సన్నిహిత సంబంధం. నేను ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి కార్యక్రమం, ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి ఈ మాదిరి జన సైనికులు ఎవరైతే ఉన్నారో ఈవేళ అదే మాదిరిగా పనిచేసి పైకి వచ్చినటువంటి వ్యక్తి. ఈ సైకో ప్రభుత్వం గురించి ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలను మధ్య పెడతా ఉన్నట్టు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను కూడా సర్వనాశనం చేసి ఇంకా నాశనం చేయడానికి ఏ వ్యవస్థ లేదు అన్నట్టుగా ఈరోజు రాష్ట్రం తయారైపోయింది. అందరి బతుకులు బజారు పాలైపోయారు. ఈ రాష్ట్రంలో రాష్ట్ర భవిష్యత్తు అంధకారంగా మారిపోయింది. మరొకసారి ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మన బిడ్డల భవిష్యత్తు ఏమిటనేటువంటి విషయం మనంతా ఆలోచించాలి. ఇంకా మరి ఈ సన్నాసి ప్రభుత్వానికి ఎక్కడ సంబంధం ఉందని నేను అడుగుతాం. కాబట్టి విద్యులైనట్టు మీరు అంతా గ్రహించాలా. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ అభ్యర్థులను గెలిపించారు. సరే, ఆస్తి విలువ తగ్గింది, రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆస్తి విలువ పెరుగుతుంది అని సరిపెట్టుకుందామంటే మీ ఆస్తి మీ పేరు మీద ఉంటుందన్న నమ్మకం లేకుండా చేస్తున్నాడు. అసలుకే అసలు పెడుతున్నాడు. అది మీరు గుర్తించాలి. రైతులు గుర్తించాలి. మనతో మనం ఉన్నాం అనుకున్నప్పటికీ కూడా ఆ పాప కింద దరిద్రము పెళ్లి చేసుకుంటున్నాడు. మనల్ని రుణాలకు కూడా ఆ డాక్యుమెంట్ బ్యాంకర్స్ యాక్సెప్ట్ చేయట్లా. గ్రాడ్యువల్గా అన్ని గృహ ప్రాపర్టీస్ కానీ, అగ్రికల్చర్ ప్రాపర్టీస్, మహిళల్ని మోసం చేస్తున్న పచ్చి మోసగాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ముఖ్యంగా మహిళలకి అతను చేస్తున్న మోసం తెలియాలి. ఎందుకంటే కొన్ని సర్వేల్లో పురుషుల్లో అత్యధిక శాతం చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటే మహిళల మారాలన్నా మోసం చేస్తున్నారు. సో కాబట్టి మహిళల్లో చైతన్యం రావాలి. భారతీయ జనతా పార్టీ ఈ సీట్ తీసుకుని నాకు ఎగ్గొట్టి శ్రీనివాస్ గారికి ఇచ్చారు. అయినా ఏదో పేపర్లో చూస్తున్నాం, ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరే, ఇతను ఎమ్మెల్యే అవుతాడా, నేను ఎమ్మెల్యే అవుతాడా, ఎవరైనా ఉంది. ఎవరైనా ఉంటే నాకు మంచి మిత్రుడు, ఎవరు అభ్యర్థి అయినా కూటమి అభ్యర్థులు అందరూ ఒకటే.
ఆయన గ్లాసు, నేను సైకిల్, ఒకటే కాబట్టి మీకు ఒక గుర్తు దగ్గర ఇంకో గుర్తు కనపడదు. పువ్వు ఉంటే పువ్వు కొట్టండి, గ్లాసు ఉంటే గ్లాసు కొట్టండి, సైకిల్ ఉంటే సైకిల్ కొట్టండి, కాబట్టి పేదమి అభ్యర్థుల్ని బ్రహ్మాండంగా గెలిపించుకుని ఆ దుష్టుడు పేద దయచేసి మనం అందరం వదిలించుకోవాలి. ఒక అసమర్థ శాసన సభ్యుడు భీమవరంలో ఒక మంచి పేదలందరికీ కూడా ఉపయోగపడే బిల్డింగ్ తీసుకుని రెడ్ క్రాస్ కి ఇచ్చాడు. దమ్మున్న నాయకులు అయితే రెడ్ క్రాస్ కి సపరేట్ గా బిల్డింగ్ కట్టించి ఇది పేద ప్రజలందరికీ కూడా ఉపయోగపడి చేయాలి. తప్పనిసరిగా రానున్న రోజుల్లో మన ప్రభుత్వంలో జరుగుతుంది. రానున్న రోజుల్లో మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను, మన భవిష్యత్తు మళ్ళీ మనం బిల్డింగ్ మనం దక్కించుకోవాలి. మనందరికీ ఉపయోగపడాలంటే రాయలలో 2000 మెజారిటీతో పొలపతి చంద్రబాబు గారిని గ్యాస్ గుర్తుగా గెలిపించాలి. అదేవిధంగా శ్రీనివాస్ వర్మ గారిని కమలం గుర్తు మీద ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలి. ఇంటి పని చేయాలంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి, పైపు కావాలంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి, ఇంటికి ప్లాన్ కావాలంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ చిన్న చిన్న ట్రాక్టర్ డ్రైవర్లు ఉంటారు, ఒక మట్టి ట్రాక్టర్ కావాలంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి. ఏ కార్యక్రమం సరే ఆ సెక్రటరీ ఎలా హింసించాడంటే ఈ 2 గ్రామాలని 2 గ్రామాల ప్రజల్ని అతను హింసించిన హింస అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ట్రైనింగ్ తీసుకొచ్చారేమో ఆ సెక్రటరీ, ఆయన ఎమ్మెల్యే పెట్టుకున్నారేమో అన్నంత దారుణంగా ఈ రాయలన్నీ సినిమాలు హింసించారంటే ఎంత దారుణంగా. ఈ గ్రామాన్ని అత్యధికంగా గతంలో ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి చేసిన ఘనత ఆ రోజు సహకరించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే చంద్రబాబు గారు. మరి ఆయన 10 సంవత్సరాలు నీతివంతమైన పరిపాలించారు. మరి ఈ గ్రామాన్ని ఆ రోజు అత్యధిక మేరకు వచ్చినప్పుడు 2014లో ఈ గ్రామ ప్రజల్ని అలాగే ప్రజలందరి నుంచి కూడా మా అన్నయ్య ఈ పార్టీ చేసిన సేవలకి మా కుటుంబాన్ని మరి పార్టీ అందరి నిర్ణయాలు తీసుకుని పెద్దవాళ్ళు సాధుగా అందరి నిర్ణయాలు తీసుకుని ఆ రోజు ఈ గ్రామాలకి 4,000 చెరువులు ఇచ్చిన ఘనత ఎవరికి అనుభవం వచ్చింది. మరొక్కసారి ఆయన శాసనసభ్యులు అవ్వాలి, ఈ గ్రామాన్ని అత్యధికంగా మరి అభివృద్ధి చేసే విధంగా ఆయన పనిచేయాలని చెప్పేసి మనం అందరూ కోరుకుందాం. నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏమైతే అభివృద్ధి జరిగిందో గ్రామాల్లో పట్టణాల్లో అదే అభివృద్ధి ఇప్పటికే ఉంది తప్ప ఈ 19 నుంచి 24 ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి అన్నది లేదన్నది ఏమాత్రం అతిశక్తి కాదు. మరి పులపతి రామయ్య గారి ఎమ్మెల్యే ఉండగా ఉదాహరణగా 2 గ్రామాలు తీసుకుంటే మనకు అభివృద్ధి అనేది కనబడుతుంది. ఈ రాష్ట్రంలోనూ దేశంలోనూ నరేంద్ర మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారులు వచ్చినప్పుడే మళ్ళీ అభివృద్ధి అన్నది మనం చూస్తాం. మన పిల్లల భవిష్యత్తు మెరుగుపడాలన్నా మీరు అసెంబ్లీ అభ్యర్థి పులపతి రామయ్య గారికి గ్లాస్ గుర్తు మీద, అలాగే పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ గారికి పుష్పం గుర్తు మీద అత్యధికమైన ఓట్లు వేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మన భీమవరంలో ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే ఎలాంటి వ్యక్తి అంటానికి టిట్కో హౌసెస్కి వెళ్ళానండి మొన్న. అక్కడ ఏముందో పరిస్థితి చెప్పాను అంతే. నేను దానికి ఆయన ప్రెస్ మీట్లో నన్ను పట్టుకొని తిట్లు బెదిరింపులు ఇంకా ఆయన ఇష్టం. మీకన్నా ముందు ఇప్పటి నుంచి నేను కూడా వాళ్ళని ఎదిరించి వాళ్ళు చేసే అన్ని నొక్కడానికి తొక్కడానికి నేను ఉంటాను. మీ అందరికీ నేను సపోర్ట్గా ఉంటాను. భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకుండా ఆయన రూపంలో మన పులపతి చంద్రబాబు గారిని పోటీ చేయించడం జరిగింది. మరి మే 13 జరిగే శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో గ్లాసు గుర్తుకి అంజబాబు గారికి వేసి, అలాగే మన భూపతిరాజు శ్రీనివాసవరం గారికి నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా కమలం పువ్వుకి ఓటు వేసి మన అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఎంతో కష్టపడి తీసుకున్న ఎదుర్కొన్న కమ్యూనిటీ వాళ్ళని ఈ భీమవరం ఎమ్మెల్యే ఈ ఊళ్ళో ఉన్న నాయకులు ఎందుకు కట్టించాను? ఈ ఊళ్ళో ఎవరు డబ్బున్న వాళ్ళు అందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, కార్యక్రమాలు చేసుకుంటారని చెప్పి ఒక కుమ్మర వరదరాజు గారి అబ్బాయి 10 లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తే మిగిలిన పంచాయతీ కనబడదు నా డబ్బు వేసి దాన్ని కట్టించారు మనది. కానీ ఏ సమాజం నాయకుడు ఒకటి
2 ఇక్కడ రాయలూరు 2014 2019 2024 మంచినీళ్ళు పరిస్థితి ఒకసారి ఆలోచించిన అందరూ కూడా ఇవాళ ఏ నీళ్ళు వస్తున్నాయి మా ఇంటిలో పెట్రోల్ వస్తున్నాయి, మట్టి వస్తుంది. కారణం ఎక్కడన్నా 5 సంవత్సరాలు పెట్రోల్ నీళ్ళు ఎవరైనా ఇస్తున్నారో ఈ ఊళ్ళో ఎందుకు వెళ్ళకపోతున్నారు? అంతకుముందు ఇచ్చాక తెలుగు తవ్యం అన్నీ చేసాం, బ్రహ్మాండంగా అప్పచెప్పాం. ఆ బైబర్ తోటి వేసాక అందంగా ఉంటుందని 4 లక్షల రూపాయలు సంతృప్తితోటి లైటింగ్ పెట్టింది. భీమవరం నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. భీమవరం పట్టణంలోని 18వ వార్డుకు చెందిన టీడీపీ జనసేన శ్రేణులు భారీగా ఆదివారం రాత్రి స్థానిక క్యాంపు కార్యాలయంలో వార్డు మాజీ కౌన్సిలర్ కోడే యుగంధర్ విజయలక్ష్మిల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004 నుండి 2009 వరకు 2019 నుండి నేటి వరకు భీమవరం నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ది పనులు ల్యాండ్ మార్క్ గా కనిపిస్తున్నాయన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని భీమవరంలో 2053 సంవత్సరం లక్ష్యంగా చేసుకుని త్రాగునీటి సౌకర్యాలను మరింతగా మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పట్టణంలోని ప్రతి వార్డులో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్మించుకోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే మడం తిప్పే నాయకుడు కాదని అన్నారు. కుల మత రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశారని, కాబట్టి ప్రజలంతా కూడా తిరిగి ఆయన్ను ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు నడుం బిగించాలని, అదే మాదిరిగా నియోజకవర్గంలో తనను భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా భీమవరం పట్టణంలో శాశ్వత ప్రాతిపదికన అనేక అభివృద్ది పనులు చేయడం జరిగిందన్నారు. మిగిలిన కొన్ని పనులు మధ్యలో ఉన్నాయని వాటిని కూడా పూర్తి చేయాల్సి ఉందన్నారు. చంద్రబాబు ఆయన కూటమి ప్రజలను మాయ చేసేందుకు అనేక హామీలు ఇస్తున్నారని, ప్రజలు ఆ హామీలను నమ్మవద్దన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా ఆయన నెరవేర్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కోడే శ్రీధర్, కోడే సతీష్, బి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కోడే యుగంధర్ గారు, కోడే విజయలక్ష్మి గారు, అన్సారీ గారు, ఇంకా మన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పాషా గారు, ఇంకా మిగిలిన నాయకుల ఆధ్వర్యంలో సుమారుగా కుటుంబాలుగా ముస్లిం మైనార్టీలు కానీ, అలాగే జనసేనకు సంబంధించి కానీ, తెలుగుదేశానికి సంబంధించి కానీ వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చూసి, అలాగే భీమవరం నియోజకవర్గంలో గతంలో 2004 నుంచి 9 వరకు జరిగిన అభివృద్ధి, లేదా మళ్ళీ 19 నుంచి 24 దాకా జరిగిన అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం సీఎం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయితేనే మన రాష్ట్రంలో ఏదైతే వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, ఏదైతే పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా అన్నీ కూడా అర్హులైన వాళ్ళకి అందరికీ కూడా ఇంటి దగ్గరికే సంక్షేమ కార్యక్రమాలు అందడం, పార్టీ లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా వారందరికీ కూడా ఎక్కడ కూడా రూపాయి అవినీతి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో 3,50,000 కోట్లు, డైరెక్ట్గా డీబీటీ ద్వారా అయితే 2,25,000 కోట్లు, మామూలుగా ఇతర ఇంటి స్థలాల ద్వారా కానీ అలాగనే మరో 1,25,000 కోట్లు సంక్షేమాన్ని అందించడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా నవరత్నాల ద్వారా 1,00,000 నుంచి 9 లక్షల వరకు ప్రతి కుటుంబానికి కూడా మేలు చేస్తానని చెప్పడం జరిగింది. చెప్పింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంతే, మాటిస్తే మడమ తిప్పడు. అంటే విశ్వసనీయతకి ఒక నిలువుటత్వం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతాయి అని బలంగా నమ్ముతున్నారు ఇవాళ రాష్ట్ర ప్రజానీకం. ముఖ్యంగా ఏంటంటే ఏదైతే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఈ 3,50,000 కోట్ల రూపాయలు ప్రజల్ని పేదరికం నుంచి పైకి తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తుంటే, ఇలా పేదలకి ఏదైతే సంక్షేమం చేస్తున్నారో దానికి సంబంధించి ఏదో ఉప్పు బిళ్ళలు పంచిపెట్టుతున్నట్టుగా పంచిపెట్టేస్తున్నారని చెప్పి, రాష్ట్రం ఒక శ్రీలంక అయిపోతుందని చెప్పి ప్రజలకు పేదల వాళ్ళని ఆదుకుంటూ ఉంటే కామెంట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున అధికారంలోకి వస్తే కనుక ఇవేవి కూడా ఉండవు అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే వాలంటీర్ వ్యవస్థ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే వాలంటీర్ల గురించి అయితే కనుక చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది. మగవాళ్ళ ఇంటికాళ్ళు లేనప్పుడు వెళ్ళి తలుపులు కొడుతున్నారని, అలాగే మహిళలందరినీ కూడా ఏదో 30,000 మందిని మరి ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేసారని, ఉమెన్ ట్రాఫికింగ్కి పాల్పడుతున్నారని చెప్పి వాలంటీర్ల గురించి మాట్లాడిన మాటలు చాలా ప్రజల్ని హట్ చేసినాయని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళ సేవలు అటువంటి
నా పని నా ధర్మం ఏంటంటే నేను మీరు అడిగిన దానికి మీకు ప్రతినిధిగా మీకోసం పనిచేయడమే నాకున్న డ్యూటీ, నా ధర్మం కూడా. నేను అదే చేస్తున్నాను, ఇక ముందు కూడా అలాగే చేసుకుంటూ వెళ్తాను అన్నది మీ అందరూ కూడా గ్రహించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యే అంటే ఏదో అని కింద చూస్తున్నారు. మీలో ఒకడిని నేనమ్మా, నేను మీలో ఒకడిని. మీరు డైరెక్ట్గా రావచ్చు, కానీ ఏదో మీరే నన్ను దూరంగా పెడుతున్నారు. నేను దగ్గర అవుతున్నా కూడా మీరు దూరంగా పెడుతున్నారు. ఏమీ లేదు, మీలాంటి వాడిని నేను కూడా చాలా కష్టపడి కింద నుంచి. కానీ మీరే అంటే అయ్యి బాబాయ్ ఎమ్మెల్యే అంటే ఏదో అనుకుంటారు. ఎమ్మెల్యే అంటే ఏమి కాదు, సర్వీస్ చేసేవాడు, సేవకుడు, మీకు ప్రతినిధి, మీకు జవాబుదారి. నేను మీకు జవాబుదారిగా మీరు ఏది అడిగినా కూడా దానికి మీ యొక్క సమస్యని నాదిగా తీసుకుని పరిష్కరించేవాడిని. కాబట్టి మీకు నా మీద పూర్తి రైట్, హక్కు ఉందని చెప్పి ఏదున్నా సరే నన్ను అడగొచ్చు. మీరు ఎప్పుడుగా నన్ను పైన మీలో ఒకటిగా చూడమని కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకు చేస్తానంటే భీమవరంలో వివిధ వార్డుల నుంచి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం, అలాగే ప్రప్రదంగా 18వ వార్డు నుంచి గ్రంథి శ్రీనివాస్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి మరి అందరూ కూడా జనసేనలో ఉన్నటువంటి మరి కార్యకర్తలు కానీ గ్రంథి శ్రీనివాస్ గారు అభిమానులు కానీ ఈ రోజున భారీగా తరలి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకు చేస్తారంటే మరి ఈ రోజున మరి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరున్నారో వారందరూ కూడా గ్రంథి శ్రీనివాస్ గారు అభిమానులని ఏమాత్రం సందేహం లేదు. ఎందుకనంటే గతంలో గ్రంథి శ్రీనివాస్ గారు పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు కాబట్టి వారు సినిమాలో ఉన్నటువంటి అభిమానాన్ని ఓటుపూర్వకంగా మరి పవన్ కళ్యాణ్కి వేయడం జరిగింది. కానీ పవన్ కళ్యాణే ఇక్కడ పోటీ చేయనప్పుడు మనకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి నిరంతరం కూడా ప్రజలకే అందుబాటులో ఉండి సంక్షేమం అభివృద్ధి కూడా పనిచేసేటటువంటి వ్యక్తి గ్రంథి శ్రీనివాస్ గారు కాబట్టి వారికి పూర్తిగా మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి యువత అంతా కూడా మరి గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా ఆనందం. వివిధ కులాలకు చెందినటువంటి వారు అందరూ కూడా గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా భీమవరం నియోజకవర్గంలో అత్యధిక ఓట్ల మెజార్టీతో గ్రంథి శ్రీని గారు గెలుపు ఖాయమని సందర్భంగా తెలియజేస్తారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజలంతా జగన్ వెంటే ఉంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు, నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరి ఉమాబాల అన్నారు. ఉండి నియోజకవర్గం కాళ్ల మండలంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు, మాజీ టీటీడీ బోర్డు మెంబర్ గోకరాజు రామరాజు, పార్టీ సీనియర్ నాయకులు గాదిరాజు సుబ్బరాజుతో కలిసి ఎన్నికల ప్రచార ర్యాలీ సోమవారం పెద్ద ఎత్తున నిర్వహించారు. కాళ్ల మండలం పెదమీరం పార్టీ క్యాంపు కార్యాలయం నుండి పెదమీరం, వేంపాడు, కోపెల్లె, బొండాడ, ఎల్లన్పురం, ఆనందపురం, మాలవానితిప్ప, కలవపూడి మీదుగా ప్రాతాళ మెరక, ఏలూరుపాడు, జువ్వలపాలెం, కాళ్లకూరు, దొడ్డనపూడి, కాళ్ల, సీసలి, జక్కరం గ్రామం వరకు సాగింది. నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనే ఈ ర్యాలీలో ప్రతి గ్రామంలోనూ పీవీఎల్ నరసింహరాజు, ఉమాబాలాలకు మహిళలు అడుగడుగునా పూలమాల వేసి హారతులు పడుతూ ఘన స్వాగతం పలికారు. ప్రతి గ్రామంలోనూ మహిళలు మండు టెండను సైతం లెక్క చేయకుండా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి ఆశీర్వదించి బ్రహ్మరథం పట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు కష్టపడి పనిచేసి రెండోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పీవీఎల్ పిలుపునిచ్చారు. మంగళవారం మేమంతా సిద్ధం కార్యక్రమానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చి ఆయనకు ఘన స్వాగతం పలకాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెనుమస విశ్వనాథరాజు, జడ్పీటీసీ పచ్చిగొళ్ల సోమేశ్వరరావు, కోపెల్ల, కాళ్ల, కాళ్లకూరు, కలవపూడి సొసైటీల అధ్యక్షులు వేగేశ్న జయరాం కృష్ణంరాజు, సుంకర భోగేశ్వరరావు, బర్రే గంటయ్య, మాధు సురేష్, పెనుమస దుర్గా ప్రసాదరాజు, మండల కన్వీనర్ గణేశ్ రాంబాబు, రుద్రరాజు రామకృష్ణరాజు, దాట్ల శ్రీనివాసరాజు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భీమవరం త్యాగరాజ భవనం ఎదురుగా వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ను ది విశాఖపట్నం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు, ది చెన్నబసవస్వామి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ కె కాలప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోఆపరేటివ్ బ్యాంకుకు 120 ఏళ్ల చరిత్ర ఉందని, 1502 బ్రాంచులు దేశంలో ఉన్నాయని, 25 ఏళ్లుగా తణుకులో వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సేవలు అందిస్తుందని, ఇటీవలే తాడేపల్లిగూడెంలో ప్రారంభించామని, ఇప్పుడు 3వ బ్రాంచ్గా
భీమవరంలో ప్రారంభించామన్నారు. త్వరలోనే నర్సాపురంలో కూడా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 5.33 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని 3,33,00,000 కోట్ల రుణాలు అందించామన్నారు. సామాజిక పాత్రను పాటిస్తూ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగా ఉన్నామని, సామాన్య ప్రజలకు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నామని, రుణగ్రహీతలను ఆదరిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఆర్బీఐ నుంచి ఎటువంటి సహకారం లేకుండా మనుగడ సాగిస్తున్న ఏకైక బ్యాంకులు కోఆపరేటివ్ బ్యాంకులని అన్నారు. ఇటువంటి కోఆపరేటివ్ బ్యాంకులను ఆదరించాలని కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటుకలపూడి గోవిందరావు, పట్టణ అధ్యక్షులు చెనమల్ల చంద్రశేఖర్, విశాఖపట్నం ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ ఎంఆర్కే రాజు, ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ అంబికా ప్రసాద్, ది గుత్తి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ షేక్ అబ్దుల్ జిలానీ, విఎస్కే కళాశాల సెక్రటరీ వబిలిశెట్టి పట్టాభిరామయ్య, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి కొత్త శివరామనారాయణ, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పాదసారథి, మున్సిపల్ మాజీ ఇన్ఛార్జ్ చైర్మన్ ముదునూరి సూర్యనారాయణరాజు, ముదునూరి శ్రీహర్రాజు, ఎంఆర్ గోపాలరాజు, బ్యాంక్ సీఈఓ కర్రి సన్యాసిరావు, అధ్యక్షులు మంత్రిరావు వెంకటరత్నం, జిల్లా సహకారాధికారి ఎం నాగరాజు, జిల్లా డివిజనల్ కోఆపరేటివ్ అధికారి కె వెంకటేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, కోళ్ల అచ్యుతరామారావు, ఎం శివరామకృష్ణ, బండి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వాణి కోఆపరేటివ్ బ్యాంకు పనిచేస్తున్నటువంటి వాణి కోఆపరేటివ్ బ్యాంక్ వారు తమ 3వ బ్రాంచ్ని ఈ భీమవరం పట్టణంలో ప్రారంభించుకున్నారు. ఇది చాలా సంతోషదాయకం. కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులకు సంబంధించి దేశంలో 120 సంవత్సరాల చరిత్ర. 120 సంవత్సరాలుగా ఈ దేశంలో కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు పనిచేస్తుంది. ఈనాడు 2023 నాటికి ఉన్నటువంటి గణాంకాల ప్రకారం 1502 కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు ఈ దేశంలో పనిచేస్తూ ఉంటే వాటిలో 5,33,000 కోట్ల రూపాయలు ప్రజలు డిపాజిట్లుగా ఉంచారు. అట్లాగే 3,30,000 కోట్ల రూపాయలని ఈ బ్యాంకులు రుణాలుగా అందించాయి. అయితే అక్కడక్కడ కొన్ని నెగటివ్ అంశాలు ఉంటే ఆ నెగటివ్ అంశాలను మాత్రమే ప్రచారం చేస్తున్నారు తప్ప ఈ సంస్థలు నిర్వహిస్తున్నటువంటి ఒక హిస్టారికల్ పాత్రను, అవి నిర్వహిస్తున్నటువంటి సామాజిక పాత్రని, వాటిని సక్రమంగా మనం అంచనా వేయకపోతే వీటిని అభివృద్ధికి కనుక మనం దోహదపడకపోతే తప్పు చేసినటువంటి వారు అవుతాం. మన దేశంలో ఉన్నటువంటి ప్రజా సమూహాలు వాటి యొక్క పరిస్థితులను కనుక మనం సక్రమంగా అర్థం చేసుకుంటే ఇవి బ్యాంకింగ్ రంగంలో సహకార అర్బన్ బ్యాంకులు ఎవరైతే వాణిజ్య బ్యాంకులకు వెళ్ళలేనటువంటి ప్రజలు ఉన్నారో, ఆదరణ పొందలేనటువంటి ప్రజలు ఉన్నారో అటువంటి వారిని కేంద్రంగా చేసుకుని ఈ బ్యాంకులు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నాయి. వాటి కారణంగా ఈ సామాన్య ప్రజలకి అవసరమైనటువంటి ఆర్థిక సౌలభ్యాన్ని కల్పించడం కోసం కృషి చేస్తాం. ఈ సంస్థ వ్యవస్థాపకులైనటువంటి ఆకులు సత్యానందబాబు గారు, వారి దంపతులు శ్రీమతి వాణి గారు, ఫౌండర్ చైర్పర్సన్ గారికి కూడా ఉన్నటువంటి ఫౌండర్ డైరెక్టర్స్ అందరికీ కూడా అనేక నమస్కారాలు, ధన్యవాదాలు గారు. దాదాపు ఈ సంస్థ వాణి కోఆపరేటివ్ బ్యాంక్ సంస్థ మొదలుపెట్టి 25 వసంతాలు దాదాపు పూర్తి చేసుకునే పరిస్థితిలోకి వచ్చాం. 25వ వసంతంలో ఉంది ఈ వాణి కోఆపరేటివ్ బ్యాంక్. 25 సంవత్సరాల నుంచి కూడా తణుకు పట్టణంలో నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం కూడా లాభాల బాట పట్టి ప్రతి వాటాదారుడికి కూడా డివిడెండ్ పెంచిపెట్టినటువంటి సంస్థ వాణి కోఆపరేటివ్. ఈ వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సంస్థ ఇప్పుడు దాదాపు 70 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తాం. 70 కోట్ల రూపాయలు పైన వ్యాపారం జరుగుతున్నాం. ఈరోజు ఇక్కడికి ఇంతకుముందు 10వ తారీఖు నాడు తాడేపల్లిగూడెంలో సంస్థ బ్రాంచ్ని స్థాపించడం, వ్యాపారం ప్రారంభించడం జరిగింది. అలాగే ఈరోజు ఈ సుముహూర్తాన్ని ఇక్కడ మన భీమవరం పట్టణంలో మేమందరం చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి పట్టణంలో ఈ బ్యాంకుని ప్రారంభించడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది.
ఏప్రిల్ 10వ తారీఖున తాడేపురం బ్రాంచ్ ప్రారంభించాం. 15వ తారీఖున భీమవరం, ఈ నెలాఖరులోగా నర్సాపురంలో బ్రాంచ్ ప్రారంభిస్తాం. మా బ్యాంకు కమర్షియల్ బ్యాంక్స్ ఇచ్చే సేవలన్నీ అందిస్తుంది. కమర్షియల్ బ్యాంకుల్లో రుణాలు పొందలేని వాళ్ళందరికీ కూడా మా అర్బన్ బ్యాంక్, అందులో మా వాణి బ్యాంక్ సేవలు అందిస్తుంది. భీమవరం ప్రజలకు అందరికీ తెలుసు, ఇక్కడ భీమవరం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఉంది. వారిచ్చే సేవలని కూడా మేము అందిస్తాము. మా యొక్క లాకర్లు, లోన్లు, డిపాజిట్లు అన్ని సేవలు మీరు వినియోగించుకోండి. మా బ్యాంక్ పురోభివృద్ధికి మీరు మీ సొంత పురోభివృద్ధికి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.